2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారి ప్రభుత్వం, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రాష్ట్ర విభజన అంశాలు ఇప్పటికీ పూర్తి కాల, కానీ మనం రాసేటప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్ల కాకపోవడం వల్ల ఆగిపోయిందని మాత్రమే రాస్తాం. ఆంధ్రజ్యోతి తాజాగా రాసుకొచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు దాటింది, ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది, కానీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజన మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వాలు మారుతున్న యూనివర్సిటీలకు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మీద శ్రద్ధ కనిపించడం లేదు. విభజన జరిగిన మొదటి 5 ఏళ్ళు ప్రభుత్వ సంస్థల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. అనంతరం విభజనకు అవకాశం ఉన్న వైసీపీ ప్రభుత్వం అంశాన్ని పూర్తిగా గాలి కుదిలేదు. నాడు తెలంగాణ ప్రభుత్వం చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన జగన్ యూనివర్సిటీల విభజనకి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓపెన్ యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేయాలని హడావిడిగా నిర్ణయం తీసుకున్నా, అది అక్కడే అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వర్సిటీల విభజన విషయంలో తీరు మారలేదు. అంతకుముందు 5 ఏళ్ళంట పొరపాటు జరిగిపోయిందంట, సంక్లిష్టత అంట, తర్వాత ఇతను చేయలేకపోయాడంట. ఇది ఒక దిక్కుమాలినటువంటి వివరణ. తెలంగాణ ఇవ్వదు, ఆంధ్ర తెచ్చుకోలేదు, అది ఎందుకు అనేది తెలుసు. ఆనాడు కేసీఆర్ని చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ అక్కర్లా, న్యాయంగా అడగాల్సింది. ఇదే ఆంధ్రజ్యోతి ఏమయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వవు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు, నువ్వు దోచుకుంటావని రాసింది అక్కడ. రేవంత్ ఏమయ్యా వాళ్ళ ఇచ్చేయని రాసింది అక్కడ. ఎడిటోరియల్ కాలం రాస్తారు కదా, రాశారు ఎప్పుడైనా? రాస్తే వెళ్ళి వాళ్ళ సంస్థ ఆఫీస్ ముందు కొడతారు. కాబట్టి అక్కడ ఉండదు, ఇక్కడ ఇట్లా రాస్తారు, అదే స్పెషల్.